హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుని బిడ్డలారా, చాలా హ్యాపీ ఈరోజు మరొకసారి మీతో పాటు దేవుని మాటలు జ్ఞాపకపరచుకోవడానికి ఈరోజు ఒక భాగ్యం అని నేను నమ్ముతున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుని యొక్క కృపావాక్యంలోని మనం ప్రతిరోజు ముందుకు సాగుతున్నామని విశ్వసిస్తున్నాం. అయితే బాగున్నారు కదా, మీరందరూ బాగుంటారు. దేవుని ఆశీర్వాదం అది. ఎందుకంటే దేవుడు అన్నాడు, ప్రతి వారు కూడా నా యందు విశ్వాసం నిలిపిన వాళ్ళు ఎప్పుడు కూడా సొమ్మసిల్లిపోరు, ఆకలి దప్పుతూ ఉండరు. సింహం పిల్లలైనా లేమిలో ఉంటాయి కానీ మీరు లేమిలో ఉండరు. ఆకాశ పక్షులైన విత్తవు, కోయి కొట్టుల్లో కూర్చుకోవు, అవన్న పస్తులు ఉంటాయి కానీ మీరు అన్నాడు పస్తులు ఉండరు. నిజమే కదా. దేవుని వాక్కు ఒక చుత్తు వంటిది, ఒక అగ్ని వంటిది, రెండంచులు వాడగలిగిన ఖడ్గం. సో ఖడ్గంతో మన దగ్గర ఉన్న గునుపులు ఏంటి? కొమ్మలు, వ్యర్థమైన కొమ్మలు, వ్యభిచార తలంపు కొమ్మలు, లేకపోతే అబద్ధ తలంపు కొమ్మలు, లేదా మోసగించే తలంపు కొమ్మలు, ఇలాంటి ఒక ప్రతిదీ కూడా రెండంచులు వాడగలిగిన ఖడ్గంతో చెక్కివేశాడు. కాబట్టి మీరు యేసుక్రీస్తు యందు విశ్వాసం నిలిపి తప్పక దేవుని రాజ్యానికి సిద్ధపడిన వారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ దేవత దేవునికి మహిమ ఘనత యుగములు చెల్లినగాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనతో దేవుడు ఏది మాట్లాడబోతున్నాడో విందాం, నడుచుకుందాం, దేవుణ్ణి మనం గనపరుద్దాం. అయితే ఇక్కడ మరొక మాట, ఆయన శృతి వంటిదంటే మనం సరవాలంటే కారు నత్తబడింది, టింకరింగ్ చేయాలంటే శృతి వాడాలి. సో అప్పుడప్పుడు మనకి పడుతూ ఉంటేనే మనం సరవుతాం. అది ఎలాంటి పడడం అంటే, పసిపిల్లలకి వేరే రకమైన తైలాభిషేకం ఉంటుంది, క్రైస్తవు విశ్వాసులకి వేరే తైలాభిషేకం ఉంటుంది, మరి సేవకులకి వేరే తైలాభిషేకం ఉంటుంది. సో ఇలాగ డిఫరెంట్గానే ఉంటుంది. 10వ తరగతి ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్కి ఉండదు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 10వ తరగతికి ఉండదు. సో ఎవరికి తగిన వాయింపు వాళ్ళకు ఉంటుంది. సరిచేస్తాడు. నెక్స్ట్ అగ్ని వంటిది అంటే సరిచేసిన తర్వాత దాన్ని కాలిస్తేనే కదా మేలిన బంగారంగా కనపడుతుంది. ఒక మట్టి ముద్దను తీసుకొచ్చి దాన్ని కాలిస్తేనే కదా ఇది బంగారం అని తెలుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బంగారమా లేదా మట్టి ముద్ద? అయితే దేవునికి ఉపాయపడే పాత్రగా షార మీద వెళ్ళి పారేయకుండా ఉంచమని మీరు ప్రార్థన చేస్తారా? అయితే తప్పగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. విశ్వాసం నిలపండి. ఆయన ప్రధాన అధికారం మనకి ఇచ్చాడంటే మనం సకల జనుల కొరకు ప్రార్థన చేయాలి, విశ్వసించాలి, దేవుని గణపరచాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు సాగాలి. సో అది మన జీవితాల్లో ఉండవలసిన నిర్ణయాలు. ఏదైనా నమ్మదగిన దేవునికి మహిమ కలిగిన గాక. పరిశుద్ధాత్మ శకున గ్లోరీ తాల్పి ఓమేగా యేసుక్రీస్తు యొక్క కృపా వాక్యము చేతే ఈరోజు మనము ఒక నిర్ణయాల్లోని మనం కలిగి నడుచుకుంటున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం నుండి మనకి దేవుడు ఏదైతే మాట్లాడబోతాడో అది మాట్లాడుతూ ముందుకు సాగుదాం. అయితే ఈరోజు ఎంత తగిన వరకు దేవుని మాటను మీరు బాగా అర్థం చేసుకోండి. కొన్ని దేవుడు గద్దించితే ఎట్లా ఉంటుందో, దేవుడు మన పట్ల ఏ రకమైన ఆలోచనలు కలిగి ఉన్నాడో ఫస్ట్ మనం దేవుని వైపు మనం చూడాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యమైనది దేవుని మాట వినకపోతే ఒక సుత్తి వంటిది అని ఎందుకన్నానంటే, దేవుని మాట వినకపోతే ఏం జరిగిందంటే, యోన దేవుని మాట విని నడుస్తున్నవాడే. సో యోన దేవుని మాట విని నడిచేటప్పుడు కూడా తన జీవితంలో అనేక మార్లు దేవుని అనుమానించడం ఆయన జీవితంలో కూడా ఒక ప్రధాన సంకల్పన. సో దేవుని ప్రియ బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి. యోన అంటున్నాడు, నేను నిలువే పట్టణ సోమది గోమరి పట్టణం వల్లనే నిలువేని కూడా నేను తీసివేయబోతున్నాను. సో యోనా, నువ్వు వెళ్ళి నిలువేకి ప్రకటించు, 40 దినాల్లోని నేను సోమది గోమరి పట్టణం వల్లనే నిలువే పట్టణాన్ని తీసివేయబోతున్నానని నువ్వు ఒక పరిచయం చేయమని మరి యోనాకి చెప్పడం జరిగింది. సో యోనా అక్కడ దేవుని మాటని
విన్నాడు. వినిన తర్వాత భయం. ఎందుకంటే నిలివే పట్టణ ప్రజలందరూ కూడా బలవంతులు, మూర్ఖులు. సో నా మాట వింటారో వినకపోతారో, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేమి కత్తిపాలు వాళ్ళ కత్తిపాలకి నేనేమి మరణం పొందాలి అని ఆయన దూరమైన నిర్ణయం తీసేసుకున్నాడు. సో అందుకే అంటాను, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఆరంభంలో అన్నాడు, నా మాట అగ్ని వంటిది, నా వాక్కు శుద్ధి వంటిది, నా నా ప్రతి మాట రెండంచులు వాడగలిగిన ఖడ్గమని. సో దేవుని బిడ్డలుగా మనం ఇక్కడ గమనించాలి, యోనా తన జీవితంలో తీసుకున్న తీర్మానం మంచిదా లేదా చెడ్డదా? చెడ్డదైతే ఏ రకమైన బాధలు ఎదుర్కొన్నాడు, మంచిదైతే ఏ రకమైన మేలుని మరి చూశాడో మనం ఈ యొక్క పరిశుద్ధ జీవగ్రంథం నుండి యోనా ఆ యొక్క హిస్టరీని మనం ఈరోజు జ్ఞాపకపరుచుకుందాం. అయితే యోనా గ్రంథం మొత్తం కూడా మీరు చదవండి. మీరు చదువుతూ ఉంటే ఆ యొక్క ఆ మిరాకల్ ఏంటనేది, దేవుడు తీసుకున్న ప్రతి ఒక్క తీర్మానం ఏంటి, దేవుడు మన పట్ల చేస్తున్న ఆ కార్యాలు ఏంటో ప్రతిదీ కూడా వన్ బై వన్ మనం నేర్చుకోగలుగుతాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఒక ఇల్లువైన మాటలు మనతోటి దేవుడే మాట్లాడిన గాక. అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, దయగల తండ్రి, కృపారక్షకుడు, ఆత్మదేవ, సర్వ సృష్టి అధికారుడైన నా కన్న తండ్రి, నీ ఉన్నత కృపను కలిగి మరి ఈరోజు మీ బిడ్డలుగా మేము వాక్య పరిచర్లోని నువ్వు చేసిన మేలులు జ్ఞాపకపరుచుకోవడానికి సిద్ధపడగా, ఇగో ప్రభా, నీ వాక్యం శుద్ధి వంటిది, నీ మాట అగ్ని వంటిది, నీవు రెండంచులు వాడగలిగిన ఖడ్గం లాంటిది. నీ వాక్యం సెలవిచ్చినట్లు వాక్యమైన తండ్రి మీరు మాతో మాట్లాడుతుండగా యోనా గ్రంథం నుండి మీరు మాట్లాడి యోనా పట్ల మీరు చేసిన మేలేంటి, యోనా ఎలాంటి ఆశీర్వాదాలు, నిలువే పట్ల ఎలాంటి ఒక గద్దింపు, ఎలాంటి ఒక క్షమాపణ మీరు మాట్లాడి జ్ఞాపకపరుచుకొని మేము బలపడడానికి నీ కృపా సహాయాన్ని దయచేయమని పరిశుద్ధాత్మ శకున గ్లోరీ అల్పియు ఒమేగాని యేసుక్రీస్తు నామములో ఈ మనవులు అడిగి వేడి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, యోనా దేవుడు చెప్పాడు. సో యోనా వెళ్ళి తన తోటి బ్రదర్స్ తోటి తండ్రితో చెప్పడం జరిగింది. అయ్యో వాళ్ళు చెప్పగాలే వాళ్ళు అంటున్నారు, అయ్యో దేవుడు చెప్తే మనం ఖచ్చితంగా చేయాలి, యోనా నువ్వు ప్రయాణానికి సిద్ధపడు అని అన్నారుగా. అన్నా కూడా యోనా విషయంలో ఏంటి భయం. వాళ్ళు ఎక్కడైతే నన్ను చంపేస్తారేమో, నన్ను ఏమన్నా చేస్తారేమో అని ఒక భయం. అయితే యోనాలోని ఒక్కల్లోనే భయం ఉందా? నీలోని నాలోని లేదా? ఇప్పుడు మనం హఠాత్తుగా సో నేనైతే ఇప్పుడు గల్ఫ్ కంట్రీలో ఉన్నాను. గల్ఫ్ కంట్రీలోని దుబాయ్ దేశంలో ఉన్నాను. దుబాయ్ దేశంలో నేను వెళ్ళి అట్లీస్ట్ మన ఇస్మాయిల్ సంతానాన్ని దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ దగ్గర ఏదైనా వాక్కు పరిచయం చేద్దామంటే వీళ్ళేంద్రా, నాకు మేము అల్లా అని పిలుస్తున్నాం కదా, ఎందుకు మళ్ళీ నువ్వు ఈ రకంగా వస్తావు, మాకు మా ప్రవర్త చెప్పాడని అని అంటే ప్రభుని యేసుక్రీస్తు అన్నాడు. అక్కడికి కూడా అన్నాడు, నా ఎందు విశ్వాసం నిలపరు కానీ నా వెనక వచ్చిన వారు ఎందు విశ్వాసం నిలుపుతారని. సో ప్రభుని యేసుక్రీస్తు రావడానికి కారణం ఉంది. సో ప్రభు యేసుక్రీస్తు పలికిన మాటలోని కూడా వాల్యుబుల్ మాట, వాల్యుబుల్ వర్డ్, ఆ వర్డ్కి తిరగలేదు. అంటే ఆ మాట ఎంత గొప్పదనేది మనం మళ్ళీ పేతురు గ్రంథం నుండి చూసుకుంటే పేతురుతో అంటున్నాడు తప్పగా ఈ యొక్క పేతురు గ్రంథంలో నుండి ఆ మాట ఎంత విలువైందంటే, మరి ఇక్కడ మనకి ఎలాగైతే గద్దింపు ఉంటుందో అక్కడ కూడా ఒక గద్దింపు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఈ యొక్క ప్రతి ఒక్క ఆలోచన దేవుడు మన కోసం ఏర్పాటు చేయడం వల్లే మనం ఈరోజు, అందుకే భయం అనేది మన దగ్గర ఉంటుంది. పేతురు దగ్గర కూడా భయం ఉన్నది. అక్కడ దేవుని వాక్యం నెరవేరాలి. ఏమని? నువ్వు కోడు కుయ్యుకు మునుపే 3 మార్లు బొంకుతువు, నేనెవరో యేసు ఎవరో ఎరగను అని మీరు బొంకుతావు అని చెప్పగా, అయ్యయ్యో నీ ప్రాణానికైనా నేను ప్రాణం అడ్డు పెడతాను కానీ బొంకను అంటాడు. సో అక్కడ పేతురు మాట గెలుస్తుందా, దేవుని మాట గెలుస్తుందా అంటే, దేవుడు దూర నిర్ణయాలు తెలుసు, మానవులతో ఒక తలంపులు తెలుసు, మానవుల ఒక సబుద్ధి తెలుసు, మానవులుగా ఉన్న మన బలహీనత ఏమిటో దేవుడికి తెలుసు. అందుకే మనం అంటాం క్రేజం కోల్ది, ఎవరన్నా వస్తే ఏముంది బ్రదర్, సరే నేను అడిగేస్తాను, ఉద్యోగం లేదా, మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అడిగేస్తా,
ఇది చాలా తొందరపాటు నిర్ణయాలు. మీ జీవితంలో చాలా కట్టుబాటులో ఉంచుకోవాలి. అందుకే నీ నాలుక మీదకి రాకముందే నీ మాట నీ అదుపులో పెట్టుకోమని దేవుడైన యేసుక్రీస్తు వాక్యం సెలవిచ్చాడు. అది సేవకులైనా, లేదా విశ్వాసులైనా, లేదా ఇంకా ఎవరైనా, సో అది ఎవరికైనా ఆ మాట వర్తిస్తుంది. ఆ వర్తించే మాట చాలా గమనంగా ఉండాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అందుకే దురుసుతనంతో మనం ఏది చేయకూడదు. అయితే భయం అనేది అందరికి ఉంటుంది, ధైర్యం ఇస్తాడు. మరి మరొకసారి భయపడ్డాడు పేతురు. ఎక్కడ? సముద్రం మీద ప్రయాణించేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అడుగుతున్నాడు, నీ వల్ల నేను నడవాలి ప్రభువా అని అంటే, సో దానికేముంది, నడువు నా బిడ్డలు. ఇప్పుడు నా తర్వాత నా కుమారుడికి అధికారం వస్తుంది. ఇంట్లో సామాన్లకి, లేదా అమ్మ దగ్గర ఏదైనా అడిగి పొందుకోవడానికి, నెక్స్ట్ బిడ్డలు అదే చెల్లిలో ఉండొచ్చు, లేదా అన్నదమ్ములు ఉండొచ్చు, వారితో కలిసి జీవించడానికి ఒక కుమారులకి అధికారులు ఉంటాయి. సో అలాగా మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన ఆయన బిడ్డలుగా మనకు అర్హత ఇచ్చాడు. మనం విశ్వసించలేదు. ఈరోజు విశ్వసించలేదని కానీ వెళ్ళి బావుల్లోనూ లేకపోతే సముద్రం మీదకి వెళ్ళి నేను దిగేసి ప్రభుని విశ్వసిస్తున్నాను, నడవాలి అంటే నీ విశ్వాసం గొప్పదని నీ అంతరాత్మ నీకు పదే 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 అంటే అది అన్కౌంటబుల్గా నీకు వస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకు అంత ధైర్యం కలిగి నేను చెప్తున్నానంటే, గిద్దోని విషయంలో గిద్దోను అనుమానించాడు. నాన్న, ఇక్కడ నేను ఈ యొక్క చర్మము ఆరేస్తాను, ఈ చర్మం మీద మంచు పడాలి, ఉరుషుట్లు మంచు పడకూడదని. సో ఆ వాక్యం కూడా మనం మాట్లాడడం యూట్యూబ్లో ఉంది, చూడండి. సో అవి కూడా క్లియర్గా అర్థమవుతాయి. సో అలాగా అనుమానించినప్పుడు ప్రభు నెరవేర్చాడు. నీ యొక్క విశ్వాసాన్ని పెట్టి నీకు ఒక అనుమానం కలిగితే దేవుడు ఖచ్చితంగా దేవుని శోధించి అడగమన్నాడు. నువ్వు శోధించు, నాకు ఇది కావాలి నాన్న, నాకు ఇది కావాలి, నువ్వు చేసేది నాకు కొంచెం బలహీనతగా ఉన్నాను, అనుమానంగా ఉంది, నాకు ఈ ఒక శోషక్రియ చేసి పెట్టు అని అడుగు. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, భయం ఉన్న యోనా ఒక జీవితంలో ఆయన తీసుకున్న తీర్మానాలు ఎలాంటివంటే భయాందోళనతో తీసుకున్న తీర్మానం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నిలువేకెళ్ళమంటే యోనా ఏం చేశాడో తెలుసా? అర్జెంటుగా లగేజ్ సర్దుకొని నేను వెళ్తున్నానని చెప్పాడు, కానీ ఎక్కడికి వెళ్తున్నానని కుటుంబంతో చెప్పలేదు. కానీ బయలుదేరి నిలువేకి వెళ్ళవలసిన వారు టర్కీకి పారిపోదామని ప్లాన్ చేసుకొని టర్కీ షిప్పు ఎక్కేసాడు. సో అందుకే దేవుని బిడ్డలారా, మనల్ని ఎల్లమన్న ప్రాంతానికి వెళ్తే గొప్ప అభిషేకాన్ని మనం పొందుకుంటాం. మరి ఇదే పరిశుద్ధ జీవగ్రంథంలో ఇంకొకరు ఎవరు తప్పు చేశారో తెలుసా? అబ్రహాము అన్న కొడుకు లోతు కుటుంబం విషయంలోని కూడా ఈ యొక్క సంఘటన జరిగింది. లోతు కుటుంబం బహుగా అబ్రహాంతో ఉన్నప్పుడు దేవుని ఒక మాటలు వింటూ, దేవుడు ఏ రకంగా అబ్రహాంతో నడుచుకుంటున్నారో, అబ్రహాము ఎంతగా ప్రేమిస్తున్నాడో, దేవుని యొక్క మాటలు ఏ రకంగా గ్రహించి నడుచుకుంటున్నాడో ప్రతిదీ కూడా లోతు కుటుంబం అనుసరించింది. సో అక్కడికి వెళ్ళాక వీళ్ళు మందలు వాళ్ళ మధ్యలోనే కొంచెం అసూర్యాలు పుట్టి, స్వార్థం పుట్టి, మంద కలిసి మేపలేకపోతున్నాం అని చెప్పి మరి అక్కడి నుండి విడిపోవడం అయితే జరిగింది. అక్కడి నుండి వెళ్ళమన్న చోటికి మరి వెళ్ళలేదు. ఎందుకు? అబ్రహాం ఆల్రెడీ వేరే చోటుకి వెళ్ళమని చెప్పాడు. ఎందుకో దేవుడు అబ్రహాం ద్వారా మాట్లాడడం జరిగిందేమో. వెళ్ళమని చోటుకి వెళ్ళమంటే ఆయన అన్నాడు, నిలివే పట్టణం సైడ్ బాగా అన్ని పచ్చిగల బయళ్ళు ఉన్నాయి, సో అటుకాసి నా మందం మేయడానికి సరిపోతాయని నిర్ణయం తీసుకొని నిలివే పట్టణం కాసి ప్రయాణించడం లోతు చేశాడు. లోతు చేసిన ప్రయాణంలోని అదొక తప్పు అయిపోయిందా? వెళ్ళమని చోటుకి వెళ్ళాక మరి నిలివే పట్టణంకి వెళ్ళి, నిలివే పట్టణం ఎలాంటిది? తల్లితోటే కాపురం చేస్తారు, చెల్లితోటే కాపురం చేస్తారు, ఓయవారసులు ఉండవు, మగవాళ్ళతోటి కామ కోరికలు తీర్చుకుంటారు, మగవాళ్ళు వ్యభిచారాలు చేస్తారు, ప్రతి పసిబిడ్డల్ని బలి ఇస్తారు, ఆ బలులు ఈ బలులు అని పసిబిడ్డల్ని విగ్రహాలకి మరి శిలలకి అప్పుడు బలిహార్పణలు అర్పించారు. అది దేవునికి బహు విరోధకరంగా జరిగిన సంఘటది. నిజంగానే ఈ యొక్క మృతు సముద్రం అని చెప్పబడుతుంది కదా, డెత్ సీ ప్రాంతం అంతా కూడా నిలివే
పట్టణం, సారీ, సోమది గోమరి పట్టణం ప్రాంతం. సో ఇప్పటి వరకు కూడా ఆ పట్టణంలో ఏ మొక్క మొలవదు, ఏ క్రిమి కూడా ఉండదు. మరి నేను దుబాయ్కి దగ్గరలోనే, అది దగ్గర అంటే మరి దగ్గరేం కాదు, నాకు కూడా ఒక 4 hours జర్నీ ఉంటుంది ఫ్లైట్కి. సో ఏదైనా దేవుడు అవకాశం ఇస్తే నేను కూడా ఆ ప్రాంతాలు చూడడానికి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి, జోర్దాన్కి వెళ్ళాలి. అయితే దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ లోతు కుటుంబం దేవుని మాట వినలేనప్పుడు ఏదో భయంకరమైన శోధన వాళ్ళు ఎదుర్కొన్నారు. సో అప్పటికి కూడా నిలువేలో ఉండి వారు అప్పటికి కూడా ఆ నిలువే పట్టణాన్ని తీసేస్తానంటే అబ్రహాం అంటున్నాడు, దుమ్ముని, ధూళిని, ఐల్పుల్ని, అలయొగ్గుని, నీటి మీద బుడక వంటి వాడిని అయ్యా నా ఎందుకు కనికరం ఉంచువా అంటే ప్రతిదీ అడిగి దేవుడు ఒక్కరున్నా కూడా కాపాడుతావా నిలువే పట్టణాన్ని అంటే, ఒక్కరున్నా కాపాడుతాను, ఖచ్చితంగా సోమరి గోమరి పట్టణాన్ని విడిచిపెడతానంటే అక్కడ ఎవరున్నారంటే లోతు కుటుంబం మాత్రమే. లోతు మాత్రమే విశ్వాసంగా ఉన్నాడు. మిగతా కుమారులు లోక ఈచిల్లో పడిపోయారు. భార్య కూడా కొంచెం అదే, అందుకే అంటారు, ఎవరితో సాహసం చేస్తే వారు వీరవుతారు, వారు వీరవుతారని లేఖనం చెప్పబడ్డది. అందుకే మొదటివాడు కడపటివాడు అవుతాడు, కడపటివాడు మొదటివాడు అవుతాడు అన్న వాక్యం కూడా చాలా మీ హృదయాల్లో మీరు నిలుపుకొని దేవుని యందు విశ్వాసం కలిగి మీరు ప్రార్థన చేస్తారని నేను నమ్ముతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఆ సోమది గోమరి పట్టణం మీద వచ్చిన ఉగ్రత నిలువే మీదకి ఎందుకు వస్తుంది అంటే, అక్కడ ఏదైతే జరిగిందో, సోమది గోమరి పట్టణంలో ఏదైతే కీడని దేవుడికి అనిపించిందో అదే కీడు నిలువే పట్టణంలో కూడా కనిపిస్తుంది. అందుకే నువ్వు నిలువే పట్టణానికి వెళ్ళమని మరి యోనాకి చెప్పడం దేవుడు చేశాడు. సో దేవుడు చెప్పింది చేయకపోగా ఆయన బోట్ ఎక్కి మరి తరికికి పారిపోవడం జరిగింది. సో అక్కడేం జరిగింది, వెళ్ళమన్న పట్టణం సైడ్ వెళ్ళకుండా మరి సోమది గోమరి పట్టణంకి వెళ్ళడం వల్ల మరి లోతు కుటుంబం చేసిన తీర్మానం ఎలాగైపోయిందంటే, మరి అప్పటికి కూడా అబ్రహాం రిక్వెస్ట్ చేయడం వల్ల దేవదూతలు పంపించి, సో దేవదూతలు అక్కడికి వెళ్ళి లోతు కుటుంబంతో ఉండగా ఇక్కడ గ్రాములంతా వచ్చి వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, వాళ్ళు మేము అనుభవించాలి, వాళ్ళు పిలవండి అని చెప్పిన అప్పటికి లోతు రిక్వెస్ట్ చేస్తున్నారు, నా దగ్గర 2 కన్యకి కుమార్తెలు ఉన్నారు, సో అవసరమైతే వాళ్ళు మీరు తీసుకెళ్ళి మీ ఇష్టం వచ్చిన పని చేయండి, కానీ నా ఇంటికి వచ్చిన మరి ఒక అద్భుతమైన మా ఇంటికి వచ్చిన రిలేషన్స్ మీరు ఎలాంటి ఒక ఆన్ చేయడానికి నేను ఒప్పుకోను అని బతిమాలుతున్నప్పటికీ కూడా వీళ్ళు ఎవ్వరూ ఒప్పుకోలేదు. దేవుని దేవదూతలతో కూడా వీళ్ళు మూర్ఖ సబుద్ధిగా ప్రవర్తించడం చూసి అప్పుడు లోతుని లోపలికి లాగి వారు డోర్లు వేయగా వారి కనులకి డోర్ ఎక్కడుందో కూడా గుడ్డితనం కలగజేశాడు. దేవునికి సమస్తం సాధ్యమే. నీ జీవితంలో అనుకుంటున్నావా, నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నేను ఎదువరాలని, నా బిడ్డల పట్ల ఏ ఒక ప్రొటెక్షన్ లేదు, ఏ ఒక సేఫ్టీ లేదు, నా జీవితంలో ఒక సేఫ్టీ లేదు, నేను ఈ గుడిసెలో ఉంటున్నాను లేదా నేను ఈ రేకుల షెడ్లో ఉంటున్నాను, నాకు ఏ సేఫ్టీ లేదని ఏ సేవకులైనా ఏ విశ్వాసులైనా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు ఎన్నడూ కూడా అలాంటి తలంపుతో జీవించకండి. లోతు కుటుంబం పట్ల కంచి వేసిన దేవుడు మీ పట్ల కంచి వేస్తాడు, ఖచ్చితంగా విశ్వసించండి. అయితే లోతు కుటుంబం పట్ల కంచి వేశాడు. వారు నేటంతా ఎతికి ఉన్నా కూడా ఆ దారిబంధం ఎక్కడున్నదో వాళ్ళు కానరాకపోయారు. వాళ్ళందరూ కూడా గుడ్డితనం కలిగింది. సో అలాంటి గుడ్డితనానికి మీరు చోటు ఇవ్వకండి. దేవుని వాక్యం పట్ల ఈ పని నువ్వు చేయొద్దు, దేవుని వాక్యం గద్దిస్తుంది, అయ్యో నువ్వు ఈ పని చేయొద్దు, అబద్ధ బోధ చేయొద్దు, లేదా తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, లేదా బైబిల్లో లేని కొన్ని మాటలు చెప్పి మినిస్ట్రీ నడపొద్దు అని మీకోసం ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడేమో, అలాంటి ఒక తీర్మానాలు మీరు తీసుకోవద్దు. దేవుని వాక్యం గద్దిస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి, లోతు కుటుంబం ఆ రీతిగా ఉన్నప్పటికీ కూడా మరి రేయి జామునికి దేవుని యొక్క తీర్మానం జరగబోతుంది కాబట్టి వాళ్ళు యాకోజోమునే లేపి మరి వాళ్ళకి ఒక వెనక సందు నుండి తీసుకెళ్ళి మీరు వెళ్ళండి ఫలానా పర్వతానికి వెళ్ళండి అంటే అక్కడ మళ్ళీ లోతు కుటుంబం అంటున్నది, ఇదిగో ఈ పర్వతం మీదకైతే కొంచెం మాకేమి దొరకకపోతాయి అంటే దేవుడు చెప్పిన తర్వాత కూడా దొరకకపోతాయని నీలో ఒక సబుద్ధి కలిగింది చూడు, అది దేవుని మాటను ధిక్కరించి
అనుభవించినట్లే. అయితే ఈరోజు కూడా బలమైన నిర్ణయాలు, బలమైన ఆలోచనలు, ఇగో ఈ సేవకులుగా మేము ఇక్కడికి వచ్చాం, అయ్యో మాకేం దొరకట్లేదు, మళ్ళీ పట్టణంలోకి వెళ్ళాలి, లేకపోతే ఇంకొక దగ్గరికి పరిగెట్టాలి. కాదు, ఇది కాదు. దేవుడు యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళి సేవ చేయమంటే అక్కడికి పరుగులు తీయండి. ఎక్కడ దేవుడు మిమ్మల్ని ఉంచుతున్నాడో అక్కడ ఉండండి, విశ్వసించండి, ప్రార్థన చేయండి, తప్పగా ఆయన మేలులు పొందుకుంటారు. ఆ నమ్మకం కలిగే ఈరోజు మరి నిలువే పట్టణం గురించి, లోతు కుటుంబం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, విశ్వాసాలు గద్దిస్తున్నాడు, మరి బోధకులు గద్దిస్తున్నాడు. ఇందులో ఏంటి అంటే, నేను కూడా ఈ మాటలు వింటున్నాను, విన్నప్పుడు నేను కూడా దేవుని యందు విశ్వాసం నిలుపుతున్నాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, తప్పగా అక్కడ లోతు కుటుంబాన్ని మనం పర్వతానికి వెళ్ళకపోగా మరొక పర్వతానికి వెళ్తామని చెప్పగా వారు వెళ్తూ సరే మీ ఇష్ట ప్రకారంగా వదిలేబెట్టుకి వాళ్ళు అక్కడ కూడా ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని వాళ్ళు ప్రయాణించారు. నిజానికి దేవుడు ఎలా మనం పర్వతంలో వెళ్తే వారు తన బిడ్డలు తప్పు చేయకపోదురేమో, కానీ మరి నిజానికి అక్కడ మళ్ళీ లోతు భార్య వెనక్కి తిరిగి చూడకపోనేమో, నిజానికి దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉండేమో, కానీ వాళ్ళు వెళ్తానన్న పర్వతానికి దేవుడు విడిచిపెట్టాడు. కాబట్టి అందుకే దేవుడు అంటాడు, సెల్ ఫోను ఇచ్చాను, చెడు చూస్తున్నారా మంచి చూస్తున్నారా? ఫోన్ ఇచ్చారు, ఫోన్ ఇచ్చినప్పుడు ఇందులో అపవిత్రమైనవి వస్తాయి, లేదా మంచి కార్యక్రమాలు వస్తాయి, నీ ఉద్యోగాలు వస్తాయి, లేదా నీకు చదువు రాలేదంటే చదువు నేర్పడానికి వస్తుంది, ఇంగ్లీష్ ట్రైనింగ్ వస్తుంది, హిందీ ట్రైనింగ్, ఏది అవసరమో అది తీసుకోవచ్చు. కానీ అవసరం లేని కొన్ని మనం అడగకుండానే కళ్ళ ముందుకి అపవాది చూడు 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 అని పెడతాడు. సో చూడొద్దు, దయచేసి విశ్వాసం దేవుని వద్ద నిలబెట్టండి. ఎందుకంటే ఇక్కడ లోతు కుటుంబం కోల్పోయింది. లోతు కుటుంబం మోయాబీ దేశాలుగా కూడా వాళ్ళు పిలువబడ్డారు. సో అలాగా ఎన్నడూ కూడా మీరు ఏది చోటవద్దు. ఎందుకంటే నా ట్రావెలింగ్లోని అనేక ప్రయాణించినప్పుడు ఈరోజు కొన్ని ప్రసంగాలు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఎలాగా మీరు క్రైస్తవులేనా, మీరు పాపం చేస్తారు, అక్కడ ఒక సేవకురాలు ఉంది, అనేకుల చోట అనేక రకాలుగా ప్రవర్తిస్తుంది, మరి లేదా బోధకుడు ఉన్నాడు, అనేకులతోటి అనేక రకాలుగా నడుచుకుంటాడు, ఇలాంటి వాటికి చోటవద్దు. దయచేసి దేవుని దుఃఖపరచొద్దు. దేవుని దుఃఖపరిస్తే పురుగు సావదు, అగ్ని ఆరదు. ఆ నిత్య నరకం అది ఎవరైనా, దాసులైనా, సేవకులైనా, విశ్వాసులైనా, సంఘబిడ్డలైనా ఎవరికి కూడా దానికి తీర్మానించేది దేవుడు ఒక్కరే. ఆయనే సృష్టికర్త, ఇమ్మానుయేలు దేవుడు, అల్ఫీ ఒమేగాగా మనకి త్వరగా వచ్చుచున్నాడు. మనం సిద్ధపాటు కలిగి, హృదయ సమర్పణ కలిగి, ఆత్మ కుమ్మరించి అన్నావలనే ప్రార్థన చేసే బిడ్డలుగా నిలవుతారని మరి రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి, మరి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఆ దేవుని మాటను వినకపోతే ఏం జరిగింది, లోతు కుటుంబం పట్ల ఎలాంటి ఒక సిచ్యువేషన్ ఎదుర్కొన్నారు. మరి ఇక్కడ ఏమో లోతు భార్య వెనక తిరిగి చూసింది, సోమది గోమరి పట్టణం ఏమైపోతుందని ఉక్కు స్తంభంగా మారిపోయింది. సో ఉక్కు స్తంభంగా మారిపోయింది కాక మరొకసారి ఏం జరిగిందంటే లోతుకి ఎక్కువ మద్యాన్ని, అయితే ద్రాక్షారసాన్ని ఎక్కువ ఇచ్చి లోతు బిడ్డలు లోతుతో పాటు వారు వ్యభిచార కార్యము చేశారు. ఎందుకు? సోమది గోమరు పట్టణం నుండి తీసుకొచ్చిన వాళ్ళ సబుద్ధి ఆల్రెడీ వారు వీరవుతారు అని ఎక్కడైతే లేఖనం చెప్పబడదో ఆల్రెడీ వాళ్ళతో ట్రావెల్ చేయడం వల్లే వాళ్ళలోని కూడా ఈ సబుద్ధి కొంచెం అపవాది చేర్చేశాడు. అయితే దేవుని బిడ్డలారా, అందుకే మీ స్నేహితుడు ఎలాంటోడో, నీతో కలిసి కుటుంబం ఏ రకమైన కుటుంబం నీతో ట్రావెల్ చేస్తుందో, నువ్వు ఎలాంటి ఒక కుటుంబంతో రిలేషన్ కలిగి ఉన్నావో, అన్నిటితో కలిగి ఉన్నావా, విగ్రహారాధన చేసేవాడితో నీ స్నేహం ఉందా, లేదా తాగుబోతోడితో నీ స్నేహం ఉందా, లేదా వ్యభిచారులతో నీ స్నేహం ఉందా, అయితే విడిచిపెట్టేసేయి. ఈరోజు నీ కుటుంబం అయి ఉండొచ్చు, నీ అన్నదమ్ములు అయి ఉండొచ్చు, నీ అక్క చెల్లెళ్ళు అయి ఉండొచ్చు, విడిచిపెట్టేయండి. నా జీవితంలో అలాంటివి నేను చేశాను, నా దేవుని యొక్క ప్రేమ కొరకు నేను నడిచాను. ఈరోజు నా కుటుంబం కాదు, నా అన్నదమ్ములు కాదు, నా దేవుని ఎరగని వారితో నా స్నేహం ఏదీ లేదు. దేవుడు ఏర్పరిచిన బంధమే విలువైనది. ఆయన అందుకే గొప్పగా నిలబెడతాడు. నా యందు విశ్వాసం నిలిపిన వారికి ఎన్నడూ కూడా ఏది కొదువై ఉన్నాడు. ఈరోజు నాకేది కూడా నా దేవుడు నాకు కొదువు చేయలేదు. ఇది వాస్తవం. ఈ పరిశుద్ధ జీవగంధంలో ఉన్న ప్రతి మాట అది నిజంగానే అగ్ని వంటిది, సుత్తు వంటిది. విశ్వసించండి, ప్రార్థన చేయండి. మీ హృదయాల్ని లోక సంబంధమైన వాటిల్లో కఠినపరుచుకోకండి. దేవుని వాక్యంలోని బలంగా దృఢంగా నిలబెట్టుకొని మాస్ప హృదయం కలిగి నడుచుకుంటారనే ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మరి ఈ నిలువే పట్టణానికి మరి నిజానికి యోనాని వెళ్ళమంటే ఏం జరిగింది?
సోమది గోమరి పట్టణం సిచ్యువేషన్ నిలువేలో జరుగుతుంది అన్నప్పుడు మరి తరికి పారిపోవడానికి ఖచ్చితంగా యోనా తీసుకున్న తీర్మానంలో దేవుని కోపం ఏ రకంగా వచ్చిందో మరి లేఖనం చెప్పబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనిస్తున్నారా? నిశ్చింతముగా ఆయన బోట్లో వెళ్ళి గాఢంగా బాహుగా ఉదించి షిప్ అడుగు భాగంలోని మంచిగా నిద్రపోతున్నాడు. కానీ దేవుని కోపము హఠాత్తుగా వచ్చి గాలులు వర్షములు విపరీతముగా కొట్టి బోటు అల్లకిల్లములుగా తిరగబడినట్లు అది ప్రయాణం చేస్తున్నప్పటికీ బోట్లో ఉన్న ప్రతి అధినేతలు భయపడి ఏంటి మేము ఎవరినైనా బాధపరిచామా? వారు అనుకుంటున్నారు, అయ్యో మా దేవతను బాధపరిచామా, అయ్యో మా దేవుని బాధపరిచామా అని అనుకుంటున్నారు. కానీ యోనా అనుకుంటున్నాడు, నాకేం జరగలేదు, నేను సామ్యంగా నిద్రపోతున్నానని. కానీ దేవుని కోపం బయటన అనేక రకాలుగా ప్రవేశిస్తుంది. అయితే వాళ్ళందరూ అంటున్నారు, ఎవరిది దోషం, ఎవరిది శాపం, ఎవరిది కోపం అని వాళ్ళు చేసుకొని షీట్లు రాసుకున్నారు పేర్లు. సో దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రతి దానికి ఒక విలువ ఉన్నది. ప్రతి దానికి దేవుని మాట ఒక అద్భుతమైన మాట. అది నిజానికి ఒక అగ్ని వంటిది, ఒక శుద్ధి వంటిది, రెండంచులు వాడగలిగిన ఖడ్గం. మనం ఏదైనా చెడు సబుద్ధిలో ఉన్నా దేవుని మాటలు వినిపించుకున్నా ఈ రోజే నువ్వు దేవునికి హృదయాన్ని ఇవ్వి, నీ దేవుని యందు విశ్వాసం నిలుపు, దేవుని మాటను గ్రహించుకొని దేవుని యందు విశ్వాసం నిలిపి దేవుని పట్ల భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తూ ప్రతిదీ కూడా విశ్వాసం తోటి ఎదురు చూసి అడగండి. తప్పక దేవుడు చూపించే ప్రతి దీవెన కలిగిన వాక్యం, ఈ వాక్యమైన ఉన్న గంధంలో చెప్పబడిన ప్రతి మాట మన పట్ల నెరవేరుతుంది. మనం తలగానే ఉంటాం, నిశ్చింతంగా నాయకులుగానే ఉంటాం, ఉన్నవాడిగానే ఉంటాం. మరి చేయి చాపేవాడిగా కాదు, కానీ చేయి చాపిన వాడికి పెట్టేవాడిగా ఉంటాం. ఇది అన్ని కూడా మన పట్ల నెరవేరుతాయి. దేవుని బిడ్డలారా, గమనించండి, విశ్వసించండి, ప్రార్థన చేయండి. తప్పగా మీరు దేవుని విశ్వాసం నిలపండి. అయితే దేవుని బిడ్డలారా, మరి యోనా మరి జీవితంలో యోనా యొక్క తీసుకున్న తీర్మానం ఎంత తప్పంటే, మరి నిలువకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ షీట్లు వేయగలే యోనా యొక్క పేరే వచ్చింది. మరి ఈ యోనా పేరు రాగలే కిందకు వచ్చి అమాంతంగా తుళ్ళు పడేటట్లు కాలుతో తన్నారంట, తెలుసా? సో అలాగా అది దేవుని కోపమే. ఎందుకంటే నిజంగానే దేవుడు వచ్చి యథాంతరంగా తంటే దేవాన్ని మళ్ళీ కాలు పడేసుకుంటావు. ఒక్కరి చేత తన్నించినా ఆయన అంటున్నాడు కదా, ఈ రూపం నాది అని. సో ఆయన్ని విశ్వసించకపోనా ఆయన రూపమే మన అందరిది. అది ఎవరిని ఆరాధించిన, అందుకే అంటాడు, నన్ను శోధించిన వారిని నేను శోధించుదును, అన్ని జనుడు పడిపోతే నేను నవ్వుతాను, నేది ఎచ్చగా లేదు చల్లగా లేక నులివెచ్చగా ఉంటే కారు తుప్పు వేస్తాను. ఇవన్నీ దేవుడి మాటలు, గద్దింపు మాటలు. సో ఇది కూడా యోనా పట్ల ఒక గద్దింపు. అది తనగా షీట్లో నీ పేరే వచ్చింది, నువ్వేం చేసావు, నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తావు, నువ్వు ఏ దేవుడి మాట వినలేదు, ఎందుకు ఈ ఉగ్రత వచ్చింది, అసలు బోటు మునిగిపోయేటట్టు ఉంది, నీ తీర్మానం ఏంటి, త్వరగా చెప్పు అంటే ఆయన అంటున్నాడు, యోనా మీరు నన్ను ఎత్తిపెట్టి సముద్రంలో పడవేసేయండి అని. ఎంత బాధాకరమైన మాట కదా. దేవుని మాట వినకపోతే ఒకసారి చూడు, అక్కడ ఇజ్కియా దేవునితో నడిచాడు, దేవుని మాట వినేవాడు, కానీ తప్పుకి పాలు పస్తులు అయ్యాడు. ప్రభు యేసుక్రీస్తు సిలువ మీదకి వెళ్ళకముందే ఈయన ఉరి వేసుకొని చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? వాక్యాన్ని వింటున్నారా? అయితే ఖచ్చితంగా వినండి, విని విశ్వసించండి. వాక్యం పట్ల అవగాహన కలిగి, హృదయ సమర్పణ కలిగి, ఆత్మ కుమ్మరించి ప్రార్థన చేయండి. దేవుని దగ్గర మాత్రమే చేతులు చాపండి, దేవుని దగ్గర మాత్రమే మోకరించండి, మీరు తప్పగా మేలులు చూస్తారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఆయన యోనా నీటిలో పడవేయడానికి, అయ్యో మీ దేవుడి కోపం మా మీద చూపిస్తాడేమో, కానీ మేము ఇలా చేయమా తప్పని అప్పటికి కూడా వాళ్ళు పశ్చాత్తాపం కలిగి అంటున్నారు, అయ్యో మీ దేవుడికి ప్రార్థన చేయి, అలాంటి పని మేము చేయలేమని. వాళ్ళ విశ్వాసం గొప్పది. అప్పుడు అన్నాడు, లేదు దేవుడి కోపం మీ మీదకి రాకుండా అని ఆయన కొంచెం ప్రార్థన చేయగా వాళ్ళు ఎత్తిపట్టి సముద్రంలో పడవేశారు. అయితే యోనా అక్కడితోటి మృతి చెందాడా? చెందలేదు.
దేవుని బిడ్డలారా, దేవుని మాటను మనం అందుకే ధిక్కరించకూడదు. దేవుడు మనకు ఏ మాట చెప్పినా అది గొప్పదని విశ్వసించండి. మీ జీవితాల్లో అనేక సార్లు చెప్తూ ఉంటాడు దేవుడు, అయ్యో సీరియల్ చూడొద్దు, అయ్యో ఈ సినిమా చూడొద్దు, అయ్యో ఈ అపవిత్రమైన మాటలు మాట్లాడొద్దు, అయ్యో ఈ యొక్క ఈ వ్యభిచార తలంపులు కలిగి నువ్వు వెళ్ళొద్దు, అయ్యో నీ భర్తను నువ్వు మోసగించొద్దు, అయ్యో నీ భార్యను నువ్వు మోసగించొద్దు, అయ్యో నువ్వు ఈ తాగుడు బానిస అవ్వద్దు, అయ్యో నువ్వు ఈ ప్యాకెట్ ఆడొద్దు, అయ్యో ఈ అలవాట్లు వ్యర్థమైన అలవాట్లు నువ్వు ఉండొద్దు, దేవుని దుఃఖపరచొద్దు అని చెప్పుతున్నా వినలేదంటే ఖచ్చితంగా నీకు కూడా హఠాత్తుమైన మరణం సంభవించినప్పుడు నీ మనసు బాధపడుతుంది. అయ్యో నా బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలకి వివాహం అవ్వలేదు, నా భార్య ఉండిపోయింది అని దృష్టి నువ్వు కలిగి సావుకి సావద్దు. కానీ దేవుని యందు విశ్వాసం కలిగి నువ్వు ఈరోజు ఈ మాట వింటే దేవుని యందు విశ్వాసం నిలుపు. వాక్యమైన తండ్రి చెప్తున్న ప్రతి మాట అది విశ్వాసులై ఉండొచ్చు, సేవకులై ఉండొచ్చు, గమనంగా వినండి. దేవుడు ఎవరితోటైనా మాట్లాడగలడు, దేవుడు ఎవరిలో నిండైనా గద్దించగలడు, దేవుడు ఎవరిలో నిండైనా హెచ్చించగలడు, దేవుడు ఎవరి ద్వారా అయినా నీ అవసరాలు తీర్చగలడు. మనం వాక్యం పరిచయం ముందు స్టార్టింగ్లోనే మరి అంటున్నాడు కదా, ఎన్నడూ కూడా నా యందు విశ్వాసం నిలిపిన వారు ఎన్నడూ ఆకలితో ఉండరు. సింహం పిల్లలైన లేమిలో ఉంటాయి కానీ మీరు లేమిలో ఉండరు. అది సేవకులైనా విశ్వాసులైనా. సో దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి శాప గర్భం, అక్కడ శాపకు ఆజ్ఞాపించాడు, ఇగో యోనా సముద్రంలో వేయబడ్డాడు, వెళ్ళి తీసుకో అని. అమ్మంతంగా శాప గర్భంలోకి వెళ్ళాడు. శాప గర్భంలో మూలుగుతూ ఏడుస్తూ పాసిని కబ్బు, అసలు చేపలే బయటను తీస్తే ఆ చేపల వాసనకే రక్తం ఉంటుంది, తినేటప్పుడు బాగా తింటారు. కానీ ఇక్కడ మరి ఆ పొల వాసన ఎంత ఇదిగా ఉంటుంది, వండే వరకు దాని రుచి తెలియదు. అలాగే ప్రతి వారిని మీరు తక్కువ అంచనా చేయకండి. మనిషి వస్త్ర విధానం బాగలేదు, షూట్ లేదు, లేదా తీరుత్వం బాగలేదు, కానీ దేవుడు ఎన్నుకుంటే ఎవరి ద్వారైనా మాట్లాడతాడనే విశ్వాసం మీరు నిలపండి, ప్రార్థన చేయండి. దేవుని మాటల్ని మీరు హృదయాల్లో అత్తుకోండి, దేవుని మీరు అత్తుకోండి. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ శాప గర్భంలో నుండి మూలుగుతూ ముక్కుతూ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో నేను నీ మాట ధిక్కరించదని, ఇంకా నేను నీ శాప గర్భంలో నన్ను బ్రతికించదువా, ఎందు నిమిత్తమని నా ప్రాణం నువ్వు తీసుకోకుండా నిలబెట్టుతివి అంటే అక్కడ కూడా అంటున్నాడు ప్రభు, యోనా నువ్వు వెళ్ళి నిలివేకి ప్రకటించరాదా, నేను ఆజ్ఞాపించింది నువ్వు మాట నువ్వు ఎందుకు ధిక్కరించదువి, నువ్వు నిలివేకి వెళ్ళి ప్రకటించు. అయితే దేవుని బిడ్డలారా, మరి అక్కడ కూడా మరి విని మరి 3 దినాలు ట్రావెల్ చేసి ఆ చేప మరి బయటని కక్కివేయడానికి గొప్ప పరిశుద్ధ జీవగ్రంథం చెప్తుంది. అయితే యోనా జీవితంలో దేవుని మాటను వినకపోతే ఏ రకమైన జీవితం కలిగిందో మరి ఇది కూడా మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సిందే. అయితే మరి అక్కడి నుండి మొదలుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను నిజంగానే ఇప్పుడు నిలువేకి వెళ్తున్నానని బయలుదేరి తన వస్త్రాలను అన్నీ కూడా మరి సిప్పులో పోనాయి కదా, మళ్ళీ తన వస్త్రాలు పట్టుకొని నిలువేకి ట్రావెల్ చేశాడు. నిలువేకి ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ ప్రకటిస్తున్నాడు ప్రతిరోజు, ఎవరైనా వస్తారేమో, ఎవరైనా కొడతారేమో అని భయం అయితే ఉంది. నీ జీవితంలోని ఎవరైనా నా ఆఫీస్లో నన్ను ఇలాగ అంటారేమో, నా ఆఫీస్లో నా ఉద్యోగం బాగలేదు, నా ప్రవర్తన బాగలేదు, నా ఆలోచన బాగలేదు అని ఎవరైనా తలంబో, ఏమో నేను రాత్రి వాక్యం చూడడం వల్ల, రాత్రి వాక్యం వినడం వల్ల నిద్ర వస్తుంది, నిద్రపోతున్న వారు నిందేస్తారేమో అని అనుకుంటున్నావా? అవెన్నడూ జరగవు. నువ్వు నిద్రపోయినా కూడా ఇదిగో లోతు కుటుంబం పట్ల కంచి వేసినట్లు నీ పట్ల కంచి వేస్తారు. నువ్వు ఖచ్చితంగా మెలుగు కలిగి ప్రార్థన చేసుకొని వెళ్ళు, ఉద్యోగంలోని స్థిరత్వంగా నిలబడగలవు, వాక్యాన్ని వినగలగలవు, అదే రకంగా వాక్యాన్ని అనుసరించగలవు. ప్రియ దేవుని బిడ్డలారా, నిశ్చింతంగా కూడా మరి నిలువే పట్టణంలో ఏం జరిగింది, నిలువే పట్టణంలో ప్రకటించగా ఆ సాక్ష్యతం ఆ నిలువే పట్టణ రాజు కూడా మరి భయాందోళన చెంది సోమది గోమరి పట్టణం జరిగినట్లు ఇక్కడ జరుగుతుందంటే పశు పిల్లలతో సహా ఆజ్ఞాపించాడు రాజు, పశువులకి కానీ లేదా వేట్లకి కూడా పశు బిడ్డలకి కూడా పాలు పెట్టొద్దు. పశు బిడ్డలు చనిపోతే మరొక బిడ్డలు పుడతారు, ఆకలితో అలమడించిపోయి చనిపోతే మరొక బిడ్డలు పుడతారు. కానీ దేవుని కోపాన్ని తీసుకొచ్చి నిలువేని నాశనం చేయడానికి మనం షోటవద్దు. దేవుడే కదా ఇచ్చేవాడు. నీ జీవితంలో కూడా ఒక నిర్ణయం తీసుకో, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. అయ్యో ప్రతి వారు అంటారు నీళ్ళు తాగు కానీ ఆహారం తీసుకోకపోతే బలహీన అయిపోతావు, నరాల్లో సత్తువు పోతుంది. లేదు వాటర్ కూడా తీసుకోను 12 hours ఉంటానంటే వాటర్ కూడా తీసుకోకుండా ఉండగలిగే స్థితి నీకు ఉంటేనే ఉండు.
కిడ్నీలు పాడైపోతాయి, కిడ్నీలో స్టోన్ పడతాయి, రాళ్ళు పడతాయి, అవి పడతాయి, ఇవి పడతాయని డాక్టర్లకు లేకపోతే ఇంకొకరికి షోట్ అవ్వకు. నీ శ్వాసం గొప్పదా, దేవునికి సమర్పించుకున్నావా, అయితే ఖచ్చితంగా ఉండు, ప్రార్థన చేయి, తప్పగా మేలు. నిలివే పట్టణాన్ని కాపాడిన దేవుడు నీ కుటుంబానికి మేలు చేయడా? నీ కుటుంబానికి ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు తీరుస్తాడు. వింటున్నావా సిస్టర్, బ్రదర్? నువ్వే ఈ మాట విని గ్రహించు, ప్రార్థన చేయి, నీ బిడ్డలకు నేర్పించు. మరి ఆ నిలువే పట్టణం 40 రోజులు ప్రసంగం చేసేటప్పుడు మరి మహారాజు తీర్మానం ఇచ్చాడు, అందరూ గోను పట్ట కట్టుకొని సాక్షాతం పొయ్యి బుగ్గు అంటే పొయ్యిలోని బూడిద వస్తుంది. ఈరోజు స్టవ్లు వచ్చేసాయి, ఈ యూత్కి తెలియదు పొయ్యి బుగ్గు అంటే. కర్రల బూడిదనాలేమో, పొయ్యిలు ఇలాంటివి ఉండేవని తెలియదేమో. సో ఆ పొయ్యి బూడిద పూడ్చుకొని తల నిండా ఒంటి నిండా పూడ్చుకొని ఆయన కుటుంబం కలిసి ప్రార్థనలు చేస్తున్నారు. యెహోవా కనికరించి, యెహోవా కనికరించి, యెహోవా కనికరించు, ఈ దేశాన్ని కనికరించు, ఈ రాష్ట్రాన్ని కనికరించు, ఈ ప్రధానులు కనికరించు అని ప్రార్థన చేయాలి. అందుకే మనం కూడా విజ్ఞాపన చేయాలి, దాసుల్ని కనికరించు, బోధ బాగలేదు, దాసుడు ప్రవర్తన బాగలేదు, తప్పుడు నిర్ణయాలు తప్పుడు ఆలోచనలతో ప్రవర్తిస్తున్నాడు, తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడు, తప్పుడు అసహకారమైన ప్రవర్తనలు చేసి స్త్రీల వందు వ్యామోహం చూపిస్తున్నాడు. మీరు విశ్వాసుడివే కానీ ప్రార్థన చేయి, నువ్వు సేవకుడే, విశ్వాసం బాగలేదు, నువ్వు ప్రార్థన చేయి. ఎంతమంది నిన్ను అసహించుకుంటే ఒక విశ్వాసుడిగా ప్రేమించే హృదయము 77 మార్లు 77 సంవత్సరాలు కొట్టినా వెళ్తూ ప్రార్థన చేయి, తప్పగా వారే దేవుడు నిన్ను ప్రధాన పిల్లర్గా నీ సంఘంలో ఉంచుతాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీ హృదయాల్లో ఫలింప చేసుకోండి. అయితే నిలువే పట్టణం కాపాడబడ్డదా? కాపాడబడ్డది. క్షమించబడ్డదా? క్షమించబడ్డది. మరి అక్కడ ఏమైపోతున్నాడు యోనా అంటున్నాడు, శాపగర్భం నుండి నన్ను అందుకేనా నువ్వు బయటికి తీసుకొచ్చావు, నువ్వు అన్న మాట నెరవేర్చలేదే అని. అక్కడ కూడా యోనాతో అంటున్నాడు, ఒక నీడను అనుగ్రహించాడు దేవుడు, అక్కడ ఒక పాదుని ఏర్పాటు చేశాడు, నీడ అక్కడ చిన్నది. ఆ నీడ జస్ట్ అప్పుడే పుట్టి అప్పుడే నీడిచ్చింది, అప్పుడే చనిపోయింది. సో జస్ట్ యోనా నిద్రలోకి వెళ్తుండగా అది రాలిపోయి చనిపోయింది. చనిపోగలే అంటున్నాడు, అయ్యో నా తలదాచుకోవడానికి నీడ కూడా లేకుండా ఈ నీడని కూడా దూరపరిచావా, నా యందు నీ కనికరమే లేదా అని దేవుణ్ణి అంటున్నాడు. అందుకే సేవకులు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్తున్నాడు, ఈరోజు మందిరం లేదని బాధపడకు, లేదు నాకంటే ఒక పరిచయం లేదని బాధపడకు. ఈరోజు అక్కడక్కడ వెళ్తున్నావా, నీకంటే ఒక సంఘం కావాలా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నిలువే పట్టణం పట్ల కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు, నీ యందు ఒక విశ్వాసం నిలుపుతాడు. ఇది నా బిడ్డ నా యందు విశ్వాసం నిలిపి ప్రార్థన చేస్తున్నాడు, ఈ బిడ్డకి నేను ఖచ్చితంగా ఇవ్వాలి, నా ఆకాశవాకులు ఇప్పి దీవించాలి, ఈయన గిన్నె నిండి పొర్లింప చేయాలి, ఈయన తలగా ఉంచాలి. ఈ వాక్యాలన్నీ నీకెందుకు లేవు? ఉన్నాయి. పరిశుద్ధ జీవగ్రంథంలో చెప్పిన ప్రతి మాట నీకుంది, అది నీ వశము. నువ్వు నమ్మి మారు మనసు పొందావు, నమ్మి కడగబడ్డావు, బాప్టిషన్ తీసుకున్నావు, ఎందుకు నువ్వు భయపడతావు? అవగంధం విశ్వాసంతో ప్రార్థన చేయి, నమ్ము, పలుకు, ఇది నాది, ఇది నా సొంతం, నీదిగో నీతిమంతుడు పెట్టిన స్థలాలన్నీ వశపరుస్తానన్నాడు. నువ్వు పెట్టిన స్థలంలో నీకు ఎందుకు నివాసం రాదు? ఎందుకు నీకు మందిరం కట్టబడుతుంది. ఈరోజు ఏంటంటే లోకంలో ఎవరైనా పిలిస్తే వెళ్ళి ప్రార్థన చేసి అక్కడి నుండి ఏదైనా మనం తెచ్చుకుందాం, అది కాదు. దేవుని వైపు చూడు, తండ్రి ఇదిగో నేను ఇక్కడ నుండి మొరపెడుతున్నాను, నా కోసం నువ్వు ఏర్పరిచిన వారిని పంపించు. కాకిలికి ఆహారం ఇచ్చి ఏలియాకు పంపించాడు, నీకు ఆహారం సిద్ధపరిస్తే నీ ఇంటికే వస్తుంది. దేవుని బిడ్డలైనా విశ్వాసులైనా సంఘ సేవకులైనా సరే గమనించండి, దేవుడు మన కోసమే మాట్లాడుతున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అలాగ అన్నప్పుడు అంటున్నాడు, యోనా నీ నీడ దూరపరిస్తేనే ఇంత బాధపడుతున్నావే, ఇప్పుడు పుట్టించి అప్పుడే తీసేస్తే, మరి నేను నా ఇష్టపడిన సంతానాన్ని ఇక్కడ నేను ఏర్పరిచేదును, నిలువే పట్టణం అని పేరు పెట్టేదును, మరి ఇంతమందిని 40 లక్షల మందిని లేదా కొన్ని లక్షల మందిని నేను ఒకసారి తీసేయాలా అంటే నీకు వాళ్ళు తీసేస్తేనే ఆనందమా అని ఎవరిని అడుగుతున్నాడు? యోనాను అడుగుతున్నాడు. అప్పుడు మళ్ళీ యోనా అక్కడికి 40 రోజుల తర్వాత వెళ్తే దేవుడు క్షమించాడు. యోనా గొప్ప అధికారిని, దేవుడు యోనాను పంపించి మనకు ఒక అద్భుతమైన హెచ్చరిక ఇచ్చాడు అని యోనాని బహుగా పారాటారు అంటే సెలబ్రేషన్.
సో దేవుడు చేస్తాడు, కొద్దిగా సమయం పడుతుంది. దేవుడు ఇస్తాడు, కొద్దిగా సమయం పడుతుంది. పాలు తేనె ప్రవచించిన దేశం ఒకేసారి పొందిందా, మరి లేట్ అయ్యిందా? అది మనం మాట్లాడుకున్నాం. ఉంది యూట్యూబ్లో ఛానల్లో చూడండి, మాటలు వినండి, బలపడండి, ఖచ్చితంగా క్షమాపణ దొరుకుతుంది. దేవుని మాటనైతే వినండి, 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 ఆనందించండి. యెహోవానందే ఆనందించండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, యెహోవానందే ఆనందించండి. ప్రభువైన యేసుక్రీస్తే సత్యం, జీవం, మార్గం. ఆయన తప్ప మనకి ఏరే మార్గం లేదు. సో ఆయన మార్గంలో వెళ్తేనే పరలోక రాజ్యం మనదే. ఈరోజు రాలేను అని మనం బ్రతమాలలేము. ఇంకొక మాట కూడా మాట్లాడాం, అది కూడా యూట్యూబ్లో ఉంది. మీరు వెళ్ళి వాక్యాన్ని వినండి. ఎందుకంటే సో ఈ యొక్క మన దేవుని యొక్క కోపాన్ని మరొకసారి వినకపోతే ఏం జరిగింది, మరి ఆ మాటలు కూడా మన యూట్యూబ్లో ప్రతి ఒక్క మాట ఉన్నది. ఆ దినాన్ని ఆ యొక్క జీవితాల్ని ప్రతిదీ కూడా దేవునికి అప్పగించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రతి మాట కూడా దేవుడు మనతోట మాట్లాడాడు. ఈరోజు ఆ మాటలు పెట్టి దేవాతి దేవునికే మహిమ ఘనత యుగంలో చెల్లిని గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించండి, తప్పక మన జీవితాల్లో మేలుని చూస్తాం. విశ్వసించండి, కళ్ళు మూయండి, మీరు మోకరించగలిగితే మోకరించండి, ప్రార్థన లేకపోయించండి. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవా, సర్వోన్నతుడైన నా కన్న తండ్రి, ఈరోజు మరి ప్రియ బిడ్డలతోటి, నాతోటి, అనేకమైన సేవకులతోటి మీరు మాట్లాడారు. ఏ రకమైన విశ్వాసం కలిగి ఉండాలో, ఏ రకమైన ప్రవర్తన కలిగి ఉండాలో, ఏ రకమైన తలంపులు కలిగి ఉండాలో, దేవుని మాట ఎప్పుడు వినాలో, ఎలాగ వినాలో కూడా మీరు నేర్పించారు. వినకపోతే ఎలాంటి ఒక శోధనని ఎదుర్కోవాలో కూడా మీరు మాట్లాడారు. దేవా, ఈ అద్భుతమైన సమయాన్ని మాకు ఇచ్చి నీ మాటలు జ్ఞాపకపరుచుకునే కృపాభాగ్యాన్ని ఇచ్చావు తండ్రి. ఈరోజు ఈ వాక్యాన్ని చూసిన వారు, చూస్తున్న వారికి నీ దీవులు, మెండైన దీవులు వారిపైన కుమ్మరించండి. మరి కనికరించి హెచ్చిస్తే గొప్ప కార్యాలు జరిగితే, వారి అవసరాలు ఏమున్నాయో, వారి అక్కర్లు ఏమున్నాయో, వారి తలంపులు ఏమున్నాయో సమస్తం నీకు అప్పగించుకొని వారు మేలైన కార్యాలు పొందుకోవడానికి నీ కృప చూపించండి. వారి మార్గాలు సరళపరచండి, వారి రాకపోకలను మీ తోడు ఉంచండి, వారి కుమారులు కుమార్తెలు కూడా మీరు దీవించండి. నీకు మహిమకరంగా వర్ధల చేయమని నా ప్రాణప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ మనవులు అడిగి వేడి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.